అండి చూడండి, వాటర్ లిల్లీ మనం చెరువులో తెచ్చాం కదా మొన్న. అది ఇలా ఉంది ఈ టబ్బుల్లో. నేను ఒకటి పైన గార్డెన్లో పెట్టాను, ఇదైతే కింద. అది కూల్గా ఉంది, కొంచెం షేడెడ్లో పైన మొక్కలకి గ్రీన్ మ్యాట్ వేస్తాం కదా, అందులో ఉంది. కానీ ఆ మొక్క చాలా హెల్దీగా మంచిగా వస్తుంది ఇప్పుడిప్పుడే. ఇదేంటంటే కొంచెం కింద పెట్టాము, దీనికి ఎండ ఎక్కువైపోయింది మనకి. ఎండ ఎక్కువైపోయి వాటర్ వేడెక్కుతున్నాయి. వేడెక్కితే మన మొక్క డ్యామేజ్ అయిపోయి పైన ఈ కొమ్మలు అనేవి కుళ్ళిపోతున్నాయి. అందుకని ఇప్పుడు మనం వాటికి నేను కూల్గా, ఇది ఇంతకు ముందుది చూడండి, ఇది కూడా వేడెక్కిపోతే వాటరు ఆకులు అనేవి గ్రీన్గా వచ్చేసి మొక్క అనేది డ్యామేజ్ అయిపోతుంది. నేను అందుకని షేడెడ్లో పెట్టాను కింద కూడా. మనం ఈ టబ్బులు పైకి మోసుకెళ్ళలేము, నాకు గార్డెన్ కూడా చిన్నది పైన మంది. అందుకని ఏం చేశానంటే ఇక్కడ బట్టలు ఆరేసుకుంటే తీగలు ఉన్నాయి, ఆ తీగల మీద మంది కారుది పట్టా ఉంటే పైన పక్కన పడేసాం పాతది. ఆ తీగల మీద అది వేసేసి చుట్టూ కొంచెం తాళ్ళు పెట్టి కట్టాను గాలికి ఎగరకుండా. దాని కింద పెట్టాను అన్నమాట ఈ టబ్బులు. ఇంకా మనం సమ్మర్లో ఏమైనా మొక్కలు ఉన్నా కూడా కొంచెం ఎండలో ఉండలేనివి ఉంటాయి కదా, అది షేడెడ్లో పెట్టుకుందామని నేనైతే ఇలా ఏర్పాటు చేశాను దీన్ని. చూడండి, మనం ఎంతో కష్టపడి తెచ్చాం కదా ఇది, ఈ మొక్కని. దాన్ని ఎలా కాపాడాలి అని అంటే ఇంకా నాకు ఈ ఐడియా వచ్చింది. ఉన్న పలాన మనం పందిర్లు కట్టలేం కదా ఇక్కడ, అందుకని ఆ తీగల మీద పట్టానేసి ఇలా చెక్ చేశాను. ఇంకా 4-5 కుండీలు ఏమన్నా పెట్టుకోవచ్చు మనం, చిన్న చిన్నవి. మే నెలలో తట్టుకోలేవు కదా కొన్ని మొక్కలు. ఇదైతే మాత్రం వాటర్ లిల్లీ కొంచెం సమ్మర్లో మనం వాటర్ వేడెక్కకుండా చూసుకోవాల్సిందే. అందుకని నేను ఇలా చేశాను అన్నమాట. ఈ పద్ధతి నచ్చితే మీరు ఫాలో అవ్వండి. మన ఛానల్ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసింబీ గార్డెన్ ఇలాంటి వీడియోలు మరిన్ని మేము ముందుకు తీసుకొస్తాను. చూడండి, ఈ వాటర్ లిల్లీకి మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిందే. చెరువులో అంటే వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది కూల్గా మంచిగా ఉండుద్ది. మన టబ్బులో కొంచెమే వాటర్ ఉంటాయి, వెంటనే వేడెక్కిపోతాయి. అలా కాకుండా మళ్ళీ నేను ఆ టబ్బుల్లో లక్ష్మీ కమలాలని ఉంటాయి, కొన్ని చెరువుల్లోనే ఉంటాయి. అవి కూడా వాటికి ఫ్లవర్స్ ఏమి రావు. నేను అవి కూడా తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. ఆ వాటర్ వేడెక్కకుండా కొంచెం కూల్గా మంచిగా ఉండటానికి నర్సరీకి వెళ్ళాలి, మనకి అన్ని చోట్ల దొరకవు అవి. చూడాలి, నేను ఎతకాలి, వీటి కోసమే వెళ్ళి తీసుకురావాలి ఇప్పుడు. చూడండి అసలు ఎంత డ్యామేజ్ అయిపోయిందో. మనకి పైన షేడెడ్లో ఉన్న మొక్క చాలా బాగుంది. ఇక్కడ వాటర్ వేడెక్కడం వల్ల అసలు నాకు చాలా డ్యామేజ్ అయిపోయినాయి ఈ మొక్కలు. మరి ఇంకా ఇవి కాపాడుకోవాలి అని నేను ఇలా చేశాను. ఏమవుతాయో చూడాలి. ఇంకా నాకైతే ఈ మొక్కలు చాలా ఇష్టం, అందుకని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా. మీరు కూడా ఇలా పాటించండి. ఓకేనా ఫ్రెండ్స్?